ఆ కురుపులు వచ్చి కుక్కలు వచ్చి ఆ స్రవాన్ని ఆ ద్రవాన్ని నాకు తగ్గించేస్తూ ఉంటాం. బాధను భరించలేక ఆ పెయిన్కి అలా ఉన్న స్థితిలో కూడా బూడిదలో కూర్చొని కేకలు పెడుతూ ఉన్నాడు. ఆ స్థితిని బట్టి స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నాను, దౌర్భాగ్యమైన స్థితిలో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు, దయనీయ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితి నుంచి దేవుడు అంటాడు, అపవాదం అనుకుంది ఎంతగా ఎలో చేశాను, ఏం చేస్తాడు దేవుడు? దూషించడా? భార్య ద్వారా దూషిద్దామని చెప్పి చూస్తాడు. ఆయన వల్ల అవకాశం. హల్లెలూయా. మీరైతే పిల్లలను మాట్లాడినా ఇస్తారు. అమ్మా, మీ కడుపున పుట్టిన పిల్లలు మీరు చెప్పిన పని చేయకపోయినా ఇస్తారు. ఏంటిది? దేవుడు దూషింపబడినట్లుగా మీరు మాట్లాడతారు. ఇది తగునా? మనకి చెప్పండి, తగునా? ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. ఆయన ప్రాణం పోయే స్థితి వచ్చినా దేవుడి పేరిట మేలు, దేవుడి పేరిట నింద, దేవుడి పేరిట కీడును అనుభవింపతగదా? ఈ సహనం ఎప్పుడు వస్తుంది మనిషికి? తన బిడ్డల కోసం ఎరేయి మొదలు జాము లేసి నమ్మిన దేవునికి బలి అర్పణ, దహన బలి, స్తుతి నైవేద్యతోపావేదికను ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ తనకిచ్చిన ప్రతి ఒక్కరి నిమిత్తం అర్పించేవాడు. మీరు ప్రార్థన చేస్తారు ఈ మధ్యన పిల్లల కోసం, అది మీకు మంచిది, వారికి కూడా ఆశీర్వాదం. అది హల్లెలూయా, 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 హల్లెలూయా. అపవాది అనుకున్నాడు యోబు బ్రతుకుని చూసి, యోబు లాంటి తర్వాత ఇంకెవరు ఉండరే, నేను ఎవరినైనా శోధించగలుగుతాను, నేను శోధకుడు కదా అంటూ వెర్రవిగిపోతున్నాడు. విజయం నాదని చెప్పి మరి ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలియదు, కానీ అంతటి దయనీయ స్థితిలో బ్రతికాడు యోబు గారు. కానీ చివరికి విజయం ఎవరిదైంది? నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అనుభవించిన ప్రతిదానికి రెట్టింపు నీకు ఇవ్వడానికి అనుమతించాను. నీకు కీడు చేద్దామని కాదు, అందుకే అవి కీడును ఉద్దేశించినవి కాదు, కానీ రానుబోతున్న కాలం ముందు, రానున్న దినములో అవి మీకు మేలుకై సమస్తమును ఆయన జరిగించున్నాడు అని చెప్పి మాట్లాడుతాడు కొనకు వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కీడుగా కనపడతా ఉంది, ఇప్పుడు బాధగా కనపడతా ఉంది, ఇప్పుడు శ్రమగా కనపడతా ఉంది. దేవుడు నమ్మితే, దేవుడిని నమ్ముకుంటే, దేవుడి మీద ఆధారపడి ముందుకు నడుస్తామంటే రాబో కాలం ముందు అవి మనకి మేళ్ళే, ఆశీర్వాదాలే. కీడులు మాత్రం అన్నిటికీ అవి కాదు. ఎందుకు తెలుసా? అది రాకపోతే మనలో మార్పు రాదేమో. అది రాబట్టి స్నేహితుల విలువ యోబు గారికి తెలిసింది. కట్టుకున్నటువంటి సహచార యొక్క విలువ ఎలా ఉంటుందో దేవుడు ఈ లోకానికి పరిచయం చేశాడు. యోబు యొక్క సహనాన్ని పరిచయం చేశాడు, యోబు యొక్క ఆరోగ్య స్థితిని పరిచయం చేశాడు. ఆయన అంటాడు, ఇప్పుడు చివరిగా మీతో మాట్లాడుతున్నాడు, ఉన్నా లేకపోయినా ఏదమ్మా, లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ఒక్కడినే ఉంటాను, నేను తోడుంటాను, ఆ నమ్మకంతో బ్రతుకో, ఏ మేలు నీకు వదులుచాను అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకో భక్తులు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన సరిపోగలవా? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన సరిపోగలవా? హల్లెలూయా, హల్లెలూయా. లోక బంగారము ధనదాన్ని ఒక్క పోగేసిన నీతో సరితుగా నీలా జాలి గల ప్రేమ గల దేవుడు ఏడి ఎక్కడున్నాడు ఈ లోకమందున? హల్లెలూయా, హల్లెలూయా. ఉంటాయా? దేవుడు ఏమడుగుతున్నాడు ఈ రోజున? యోబు గారిని ఏమడిగాడు? ముందే ప్రత్యక్షమైపోయి ఇదిగో ఈ శ్రమ అనుమతిస్తున్నా, ఇలాగ నువ్వు ఫేస్ చేయాలని చెప్పి బుక్ ఇవ్వాలి యోబు గారికి. ఇప్పుడు నీకు అదృష్టం ఏంటో తెలుసా, నాకు అదృష్టం ఏంటో తెలుసా? ఆ శ్రమలో కూడా ఎలా బ్రతకాలో మాదిరి కనపరచు ముందే చెప్తున్నాడు, ముందే ప్రిపేర్ చేస్తున్నాడు, ముందే గైడ్ చేస్తాం. శ్రమ వచ్చిన కలవరపడటానికి వీల్లేదు. అప్పట్లో అంటే వాళ్ళకి అనుమతించిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో తెలుసు, ఎండింగ్ తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు లేని క్రైస్తవుడే కాదు. నిజమైన క్రైస్తవులకే శ్రమలు ఎక్కువ వస్తాయి. శ్రమల్లో కూడా నిలబడిన వాడు ప్రతిసారి దేవుడు శ్రమకే అప్పచెప్పడం, ఆనందింపజేసే సమయం వారు ఊహించిన విధముగా వారి బ్రతుకుల్లో దాన్ని స్థిరపరుస్తాడు. ఆమె ఎన్నడూ కన్నీరే ఉండదు, ఎన్నడూ దుఃఖమే ఉండదు. ఆయన ఇచ్చినటువంటి ఆనందమే శాశ్వతమైంది. అది ఆయన సన్నిధిలో ఎన్నటికీ ఎప్పటికీ దొరుకుతుంది అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక శ్రమలు దేవుని బిడ్డలకు ఎన్నదగినవి ఎన్నటికీ కాదు. ఈ లోక శ్రమల్లో ఓడిపోయే వాళ్ళు దేవుని పిల్లలు ఎప్పటికీ కాదు. అపవాదానికి కొన్ని యోబు గారు ఓడిపోతాడని దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారుడు నిలబడతాడు, నన్ను గెలిపిస్తాడు, ఆయన తిరిగి రెట్టింపు ఆశీర్వాదకర్తగా ప్రపంచవ్యాప్తంగా నేను ఉన్న ఆయన జీవితం ఆయన మరణంతో ముగింపవదు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన జీవించిన జీవన శైలిని బట్టి మరికొంతమంది భక్తులు నా దగ్గరికి ఆకర్షించబడతారని చెప్పాడు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. యోబు సహనము, యోబు నిరీక్షణ మీరు ఎరుగుదురా అని చెప్పి కొత్త నిబంధనలు మరో చోట మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నారు యోబు గారు? ఎవరినమ్మా? ఇంకొక భక్తుడు అన్నాడు, దావీదు భక్తుడు, మనుషులు నమ్ముకోవద్దు రాజు. మీరు ఎవరు నమ్ముతున్నారు ఇప్పుడు? నిజం చెప్పండి. మీరు నిజంగా చెప్తే నేను ముగిస్తా తొందరగా. నిజంగా దేవుడు నమ్మారా? దేవుడు నమ్మితే ఎందుకు మరి కలవరపడుతున్నారు అప్పుడప్పుడు? మనం అడిగి ఒకనొక పరిస్థితిలో దేవుడు, అయ్యా వస్తున్న మార్గం ఎలాంటిదో నీకు తెలుసు, ఇప్పుడు కారు దిగి దానికి రిపేర్ చేసేంత ఓపిక నాకు లేదు, నేను అలాగే వెళ్తే నేను చేస్తే రిపేర్ చేస్తాను. ఆ టైంలో దిగి నేను వెళ్తే వాళ్ళని లేకపోతే వెంటనే రెస్పాండ్ అయిపోయి కొన్ని కిలోమీటర్ల తర్వాత దానికి ఏం కాలేదు, ఏదైతే చేయాలో అది చేసి పంపించాను. నీ పని కోసం వెళ్తున్నాను కదా, నీకు తెలీదా అన్నట్లుగా మాట్లాడా. నేనే అంటే మీ అయ్యగారు మాట్లాడితే ఆయన అన్నాడు, ఈ నైట్ అక్కడికి వెళ్ళవేమో కానీ నీవు ఇలాంటి ప్రశ్న నాకు వేసినందుకు నేను ఏం చేయాలి అది ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. చేశారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంటికి వచ్చాను, కార్ పార్కింగ్ చేసి సండే ప్రేయర్కి వెళ్ళిన. ఆ తర్వాత కొంచెం లేట్ అయింది మాకు. ఆ రోజు రాత్రి వరకు ఇంటికి అయితే వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు, ఇంటి దగ్గర ఫోన్ చేసి చెప్పడం ఇష్టం లేదు. అలా అని చెప్పి దాన్ని మూవ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఈ టైంలో నేను ఏదైనా చేయాలంటే నువ్వే చేయాలి. ఈ టైంలో ఎవరు ఉండరు కానీ నేను వెళ్ళి ఆగుతా, ఎక్కడ పలానా చోట ఆగుతా. నీ పని కోసం బయలుదేరా, నువ్వు ఇచ్చిన వాహనంలో బయలుదేరా, నీ ప్రవక్తగా బయలుదేరా గమ్యానికి చర్చ్ వాడవు నీవు. కానీ తోలేంత ఓపిక కూడా ఇక నాకు ఉండట్లేదు. డైలీ ఎంత వర్క్ చేసినా ఎన్ని డేస్ నుంచి మేము హార్డ్ వర్క్ చేసామో నీకు తెలుసు. కారు దిగి ఒక హాఫ్ అవర్ కష్టపడే ఓపిక నాకు లేదు. ఈ తరుణం నీకు తెలుసు, ఏం చేస్తావో చేయంటే ఆయన చేశాడు. లాస్ట్ సండే నేను చెప్పాలి కానీ చెప్పలేదు, మర్చిపోయాను. ఆయన చేశాడు. చొరచదు ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఉంటే మళ్ళీ చేసుకొని ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేస్తే నా నమ్మకం ఇంటి వాళ్ళ మీద అవుతుంది. ఇంకా నా స్నేహితులకు ఫోన్ చేస్తే నా నమ్మకం నా స్నేహితుల మీద అవుతుంది. అలా అని చెప్పి ఇంకొకరు ఫోన్ చేసి రండి ఇక్కడే పెట్టి ఇక్కడ కూర్చుంటానంటే కూర్చోడానికి టైం లేదు అక్కడ నాకు. నేను ఫోన్ చేసింది ఎవరికంటే దేవుడికి, నేను అడిగింది ఎవరికంటే దేవుడిని. ఆ టైంలో అది నాకు ఎందుకో మంచిగా అనిపించిన తర్వాత అర్థమైంది, దేవుడు ఏదైనా రాబో కాలం ముందు నా మేలు కోసమే అనుమతిస్తాడని అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే కాదు, నా జీవితంలో ఆయన నేర్పిస్తున్న ప్రతి పాట నా మేలు కోరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్న, మనస్ఫూర్తిగా వాటిలో ఆయన నేర్పిస్తున్న పాఠాలు నేర్చుకుంటూ సాగుతున్న ఓ నిత్య విద్యార్థిగా ఉండాలని చెప్పి ఇష్టపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వద్దయ్యా శ్రమలు, నాకు వద్దయ్యా శోధన, నీకాకి ఇంకెవరికి కావాలి? యోగులు అంతగా నిలిపింది ఎందుకు? రెండంతల ఆశీర్వాదం కోసం, రాబోతున్న పిల్లల మాదిరి కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా నాకు సుఖమే కావాలంటే ఎక్కడొద్దు, పరలోకంలో నిత్య సుఖములు కావాలి. హల్లెలూయా. అక్కడ ఇస్తా అని చెప్పాడు. అది ఎన్నటన్నిటికీ సుఖమే. ఇంకా అక్కడ కన్నీరు లేవు, ఏడుపులు లేవు, నిందలు లేవు, బాధలు లేవు, పండ్లు కొరుట లేదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. మన కాళ్ళ కింద ఈ లోకంలో కొనుక్కోరని చెప్పి విలువైనటువంటి ప్రైసియస్ స్టోన్స్తోని ఒక పరిపూర్ణమైన మేలిమి బంగారంతో 12 కొమ్మములను పొదిగించి ఓ మంచి పట్టణాన్ని నీ కోసం నిర్మించి నీ ఇంటిని నీకు అక్కడ ఏర్పాటు చేసిన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. వీధులన్నీ బంగారం రత్నాలతో పొదిగించబడి ఉన్నాయి. ఆ గుమ్మంలో అడుగు పెట్టాలంటే పరిశుద్ధత కలిగి ఆయన నమ్ముకుని బ్రతకాలి ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంత బంగారం ఉంటే చాలనుకుంటాము, ఆ లోకం అంతా బంగారం. మరి అక్కడ అది కావాలనుకుంటే ఈ లోకంలో ఈ బంగారం మనకి అక్కడ నిలుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలి మరి నీకు? యోబు సహనము, యోబు యొక్క ఓపిక, యోబు యొక్క నిరీక్షణ మనకు కనబరిచాడు. నమ్మకాన్ని మాత్రం కోల్పోలా. నమ్మింది ఎవరిని? దేవుడిని. నువ్వెవరు నమ్ముతున్నావు? దేవుడినే నమ్ముతున్నావు. ఇంకొక ప్రవక్త చూపెడుతున్నాను కదా, ఆసాయం పేరు. ఒక పరిస్థితులు ఎలా అంటాడంటే, ఒక సైన్యం అంతా కూడా లెక్కకు మించిన సైన్యం ఆయన మీదకి యుద్ధం చేయడానికి వస్తుంది. ఒక మాట చెప్పండి నాకు, వెనకాల కూర్చున్న వాళ్ళు ఎంత సైన్యం అంటే లెక్కకు మించినటువంటి సైన్యము. మీ శక్తికి మించినటువంటి శోధనలు అనుమతింపబడ్డాయా? అద్భుతంగా మీరు ఊహించిన విధముగా మీకు విడుదల కూడా దేవుడు ముందే ప్లాన్ చేసి ఉంటాడు. మీరు దాన్ని కనుగొనాలి అంతే. హల్లెలూయా. చేతులుంటే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ప్రాబ్లం కూడా అలాంటిదే. ఎలాంటిదంటే ఆయనకు ఒక సైన్యం ఉంది, ఆ సైన్య బలం చనిపోదు ఎదురు వస్తున్నటువంటి సైన్యాన్ని ఎదుర్కోవటానికి. ఆ తరుణంలో దేవుడి మీద ఆధారపడిన ఆయన భక్తుడుగా నేను ప్రార్థన చేస్తాడో తెలుసాయా,
పక్క సైన్యానికి వెళ్ళి అరువు తెచ్చుకున్న హెల్ప్ కోసం అని చెప్పి నేను అడగను, వెళ్ళను. నేను నమ్ముకుంది సైన్యములకు అధిపతి నిన్ను నమ్ముకున్నా. నా శక్తిని బట్టి, ఈ యొక్క రాజ్యం యొక్క స్థితిని బట్టి, అనుకూలతను బట్టి నువ్వు అనుగ్రహించబడిన సైన్యబలం ఏ పార్టీతో అది మీకు తెలుసు. నా ముందున్న పరిస్థితుల్లో నీకు తెలుసు, నా ముందున్న శోధనలో నీకు తెలుసు, నా ముందున్న పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో నాకు ఆలోచన కూడా అందట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను అడుగుట తప్ప మరొకటి చేయను. ఇంకా ఏమన్నాడు? నేను అడుగుట తప్ప నేను మరొక పనిగా పెట్టుకోను. శక్తికి మించిన పోరాటాలు, వయసుకు మించినటువంటి యుద్ధములు నీకు కలుగుతూ ఉంటే మీరు బాధపడద్దు. దేవుని పిల్లలైతే నిరీక్షణతో బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి, దేవుణ్ణి నమ్మండి, దేవుడి మీద మాత్రమే ఆధారపడండి. ప్రతి సమస్యకు ఒక ముగింపు అని దాన్ని పెట్టాడు. ఆ ముగింపు దీని అద్భుతంగా దేవుడు తన మహిమాత్మే జరిగిస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరుణంలో చేసినటువంటి ప్రార్థన దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయంలో 11వ వచనం త్వరగా చదువు ముగించుకుందాం. ఆసా తన దేవుడు యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఆయన చెప్తున్నమాట, అయ్యా యెహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాము, లెక్కకు మించినటువంటి ఆ సైన్యమును ఎదుర్కోవడానికి మాకు బలము లేదు. ఏ సమయమందున వాడిని ఎదుర్కోవడానికి మాకు నీవు తప్ప వేరే ఆశ్రయం మాకు లేదు. నిన్ను తప్ప మేము ఎవరిని నమ్ముకోవడం లేదు, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ పేరిట నేను నమ్ముకున్న బిడ్డగా నేను ఈ యుద్ధానికి బయలుదేరుతున్నా. ఏ దానికి? లెక్కకు మించిన విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా నన్ను గెలిపించేవాడవు నీవని చెప్పి నిన్ను నమ్ముకొని నేను బయలుదేరుతావు అని చెప్పి బయలుదేరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మామూలుగా వాళ్ళు కాదు, మీరు కూడా అదే పని చేయాలి. ఏ పని చేయాలి? మా స్థితికి మించిన శోధనలు మా మీద వెన్ను విరిచి పడ్డాయి అంటే, ఇదిగో నిన్నే నమ్ముకొని ఉన్నా, నీ పేరిట ప్రార్థిస్తూ ఉన్నా, నీ పేరిట ఈ కార్యమును సఫలపరచు అని చెప్పి దేవుని పేరిట బయలుదేరే విజయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విజయాన్ని పొందుకొని దేవుని కృతజ్ఞత కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అద్భుతంగా ప్రత్యుత్త ఆపత్కాల ముందు నమ్మదగిన సహాయకుడు కదా, భక్తుడైనటువంటి ఆపదలో ఉంటే దేవుని యొక్క రిప్లై వెంటనే వచ్చింది. ఓకే, ప్రొసీడ్ అని గో. ఖచ్చితంగా విజయము నీదే. ఎందుకు తెలుసా? నన్ను నమ్ముకొని బయలుదేరుతున్నావుగా, నన్ను నమ్మిన ఏ నరుని సిగ్గుపరచను అని చెప్పడానికి ఈ సమయం అందరికి విజయం ఇస్తాను చెప్పాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నాడు ఆశ? ఎవరినండి చెప్పాలి? ఎవరిని? మీరెవరు నమ్ముకుని బయలుదేరుతున్నారు? దేవుడినేనా? నిజమేనా? ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు? చాలా మంది చెప్తున్నారు. హల్లెలూయా. ఎంతమంది చూడండి, మీరు ఎంతమంది చేయకుండా వచ్చారు? దేవుడు నమ్ముకొని వస్తున్నారు. దేవుడు చెప్పి రావాలి, అయ్యా వెళ్తున్న మందిరానికి, నా స్థితి ఇది, నాతో మాట్లాడను, మాట అడిగి రావాలి. ఏడుకు వచ్చాక అడుగుతారు ఆనందంగా, అడిగి రావాలి కదా. నిద్ర రానికుండా చేయ, నాకు వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని నాకు దయచేసయ్యా. ఆ ఇరిటేషన్ అండ్ టెంప్టేషన్స్ అన్నింటినీ దూరపరచయ్యా. శ్రద్ధగా కూర్చొని నీ ఓపికని, ఏ పనులు రాకూడదని చెప్పి ప్రార్థన చేసి రావాలి. ఈ ప్రార్థన చేసి రాకపోతే వస్తాయి ఆటంకాలు. అడుగడుగులో బయటకు వెళ్ళాలనిపిస్తుంది. అయ్యగారు వాక్యం చెప్తుంటే బయటే ఉండాలనిపిస్తుంది. అయ్యగారు వాక్యమే పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది. అయ్యగారు వాక్యం చెప్తుంటే పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఇల్లు వస్తారు కూడా అప్పుడప్పుడు. ఎక్కడికి? ఎంత యోగ్యతో అనుకున్నాను. అట్లా ఉండకూడదు మరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు నమ్ముకున్న బిడ్డలకు ఆయన అంటాడు, ఏ మేలు నేను కొదువ చేయను, ఏ మేలు కొదువ నేను చేయను. ఎందుకు చేయను? మనుషులు నమ్ముకున్నారు, నా పిల్లలు నన్నే నమ్ముకున్నారు. నా పిల్లలకి ఎందుకు అన్యాయం చేస్తున్నాను? వాసాన్ని నమ్ముకొని బయలుదేరుతున్నాడు, దానికి విజయం లేదు. దావీదు నన్ను నమ్ముకొని యుద్ధం నాదే అని చెప్పావా? నువ్వు నిలబడంతే. ఎలా పడేయాలో నాకు తెలుసు, ఎలా కత్తితో ఆయన తలను తెగనరకాలో నాకు తెలుసు, ఎలా ఆకాశ పక్షులు కేస్తాను నీ దగ్గర ఆయన డైలాగ్ కొట్టాడు నాకు తెలుసు. అదే ఆకాశ పక్షులకు ఆయన తలను నువ్వు చూపెట్టబోతున్నావు. నిలబెడుతున్నాడు అంతే. యుద్ధ కవచాన్ని మోయలేవు కానీ గొలియాత్ యొక్క తలను నువ్వు మోస్తావు పద అని చెప్పి దేవుడు మోపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కత్తి నువ్వు వాడటం నీకు పెద్ద విధానంలో పైకి లేపలో ఆయన తెత్తు కానీ ఆయన పడిపోయిన తర్వాత చక్కగా ఆయన తనను వేరుపరచగలవని చెప్పి ఆ శక్తిని ఇచ్చాడు. ఎవరికి? దావీదుకి. హల్లెలూయా, హల్లెలూయా,
దేవుడు చేయాలనుకుంటే చిన్నవాళ్ళతో కూడా అద్భుతాలు చేయిస్తాడు. చిన్నపిల్లల ప్రాంతంతో కూడా ఆశ్చర్యమైన కార్యం జరిపిస్తాడు. ఎందుకు? ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి అంటాడు కొత్త నిబంధనలో, ఎంత వాక్యం మీద ఎవరు నమ్ముకొని బయటికి పోదాం అనుకున్నాం? చెప్పాలండి, ఎవరు నమ్ముతాం? దేవుణ్ణి నమ్ముతాం. మరి దేవుణ్ణి నమ్ముతా అప్పుడప్పుడు కొన్ని వస్తాయి, మరి తట్టుకుంటారా? పరిగెత్తారా మనుషుల దగ్గరికి? పరిగెత్తండి. పరిగెత్తారా? ఎవరిని అడగాలి ముందు? ఆశ ఎవరిని అడిగారు? దావీదు ఎవరిని అడిగారు? యోబు ఎవరికి చెప్పాడు? అందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నా నాది ఆయనకి మధ్య ఉన్న సత్య సంబంధం ఏదో అంతరంగంలో సత్యము కోరుకునే దేవుడికి తెలుసు. ఆయన ఆశీర్వదించిన తర్వాత అర్థమైంది స్నేహితుడికి, ఎందుకే నన్ను అవురా బాబు. వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు అర్థమైంది, ఇలాంటి వాడిని మనం నిందించామా అని చెప్పి. మన క్షేమం కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుడు ఇతన్ని నిలబెడతాడని చెప్పి వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక వ్యక్తికి ఒక స్నేహితుడిగా చూశారు. అప్పుడు ప్రార్థన చేస్తే వారి స్థితులు మార్చబడ్డాయి, ఈయన పరిస్థితి రెండంతలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడదాం, ఆలస్యం చేయొద్దు. చిన్న